అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత 2 వారాలుగా అతలాకుతలమైన మయన్మార్ను భూకంపాలు వదిలిపెట్టడం లేదు. భూకంపం సంభవించి 2 వారాలు గడిచినా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆదివారం గంట వ్యవధిలో భారత్, మయన్మార్, తజకిస్తాన్లలో 4 భూకంపాలు సంభవించాయి. అటు సోమవారం కూడా మయన్మార్లో భూకంపం సంభవించింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తజకిస్తాన్లోని ఫైజాబాద్ సమీపంలో సంభవించగా ఆ తర్వాత మయన్మార్లోని మిక్టీలాలో, అనంతరం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో గల కిష్ట్వార్లో, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భూకంపాలు నమోదయ్యాయి. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. ఇక తజకిస్తాన్లో భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. దేశంలోని ఫైజాబాద్ సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 1 గంటలో సంభవించిన 4 భూకంపాలలో ఇది మొదటిది. మయన్మార్లో భూకంపం 5.5 తీవ్రతతో వచ్చింది. మిక్టీలా సమీపంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత తిరిగి బలమైన భూకంపం సంభవించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు జమ్మూ కాశ్మీర్లోని హిమాలయన్ ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ 4 భూకంపాలు 1 గంట వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ఈ భూకంపాలు భారత ఫలకాల యురేషియన్ ఫలకాలతో ఢీకొనడం కారణంగా సంభవించే టెక్టోనిక్ కదలికల ఫలితంగా చోటు చేసుకుంటున్నాయి. మయన్మార్లో మార్చి 28న సంభవించిన భూకంపంలో 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. గత 2 వారాలుగా మయన్మార్ ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. మార్చి 28 నుంచి ఇప్పటి వరకు మయన్మార్ పరిసర ప్రాంతాలలో 468కి పైగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు భూకంప కేంద్రాలలో రికార్డయ్యింది. శుక్రవారం కూడా రిక్టర్ స్కేల్ పైన 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో ఇంకా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ఈ ఘటనను పూర్తిగా మరవక ముందే మరోసారి మయన్మార్లో భూకంపం సంభవించింది. సోమవారం 4.5 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మయన్మార్లో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్సీసీ ఎక్స్లో పోస్టులో పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.